తమిళనాడులో తమిళ వెట్రి కళగం అని తమిళ సూపర్ స్టార్ విజయ్ ఒక పార్టీ పెట్టారు. దాని మీద ఆయన చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒక హీరోయిన్ త్రిషతో అఫైర్ ఉందని, భార్యకు విడాకులు ఇస్తున్నారని, అలాగే కరూరు ఘటనలో 40 మందికి పైగా చనిపోయారని, మరోవైపు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన బీజేపీ ఏఐడిఎంకేతో కూడా కలిసి వెళ్తాయా వెళ్ళవా, ఇలా రకరకాల చర్చల నేపథ్యంలో ఇప్పుడు ఒకసారి ఒక వార్త ప్రధానంగా హల్చల్ అవుతుందో చూద్దాం. విజయ్ బొమ్మ హిట్టా ఫట్టా, 2 బలమైన కూటములను టీవీకే ఢీ కొట్టగలదా? తమిళ వెట్రి కళగం. సిన్నట్టు విజయ్ వచ్చే నెలలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తన రాజకీయ అరంగేట్రం చేస్తుండటంతో తమిళనాడులో సినిమాకు రాజకీయాల మధ్య ఉన్న చిరకాల అనుబంధం మళ్ళీ చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఆ డిఎంకే ఏడిఎంకేకి సంబంధించి 2గా విడిపోయి తర్వాత డీకే నుంచి 2గా విడిపోయిన డిఎంకే ఏడిఎంకే కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఒకటి కరుణానిధి పార్టీ డిఎంకే అయితే ఏఐడిఎంకే అమ్మది. అమ్మ అంటే జయలలిత, ఆవిడ సినీ రంగానికి చెందిన ఆవిడే, కరుణానిధి కూడా సినీ రంగానికి చెందిన ఆవిడే. ఈవెన్ ఎంజీఆర్ పార్టీతో ఏఐడిఎంకే మనం ఎస్టాబ్లిష్ అయ్యిందని చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఈ సినిమా రంగం నుంచి వచ్చిన పార్టీలు కాబట్టి సినిమా రంగం, సినిమా ఇండస్ట్రీ ప్రత్యేకంగా ఎటు మొగ్గు చూపుతున్నాయనే దాని మీద చర్చ ఎక్కువగా కొనసాగుతోంది. అయితే మరొకసారి విజయ్ పార్టీ పెట్టడం వల్ల ఎటువంటి అంశాలు వస్తున్నాయని చూద్దాం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేయడంతో తమిళనాడులో సినిమాకు రాజకీయాలకు మధ్య ఉన్న చిరకాల అనుబంధం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. ఏప్రిల్ 23న ఒకే దశలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. పోటీ ప్రధానంగా ఏఐడిఎంకే, బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ, అలాగే డిఎంకే కాంగ్రెస్ నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ మధ్య ఉంది. విజయ్ నాయకత్వంలో తమిళ వెట్రి కళగం ఈ 2 కూటములు అవతల ఒంటరిగా బరిలోకి దిగుతున్నది. ఖచ్చితంగా బీజేపీతోనూ అది ఎన్డీఏతోనూ ఏఐడిఎంకేతో పొత్తుతో వెళ్తుందని కూడా విశ్వసించాం. దీనికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక స్ట్రాటజీ ప్లే చేశారు. పవన్ కళ్యాణ్ గారు విజయ్ గారితో కూడా మాట్లాడారన్నట్టు కూడా వార్తలు, వదంతులు మొత్తాన్ని బయటకు వచ్చాయి. సో బీజేపీతో పొత్తుగానే వెళ్తుందని వార్తలు వచ్చాయి. బట్ ఇక్కడ ఉన్న సమాచారం ప్రకారం టీవీకే ఒంటరిగా వెళ్తుంది. సో తమిళనాట ప్రధాన పోటీ 3 పార్టీల మీద, డిఎంకే, ఏఐడిఎంకే ప్లస్ బీజేపీ అండ్ టీవీకే, తమిళ వెట్రి కళగం. చూద్దాం మరి విజయ్ అదృష్టం ఏ స్థాయిలో పరీక్షించుకోబోతున్నారో. ఇకపోతే ఈ విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి దాని మీద ఒక వార్త వచ్చింది. విజయ్ రాజకీయ ప్రవేశం స్ఫూర్తి పొందింది. ఎంజీ రామచంద్రన్, జయలలిత వంటి సినీ దిగ్గజాల రాజకీయాల్లో సైతం ఉన్న ఉన్నత శిఖరాలు చేరుకుని ప్రజల గుండెల్లో శాశ్వత ముద్ర వేసుకున్నారు. అయితే ప్రస్తుత రాజకీయ వాతావరణం మరింత విచ్ఛిన్నంగా పోటీతత్వంతో కూడుకుని ఉంది. అయితే విజయ్కున్న ఫ్యాన్ బేస్ ఖచ్చితంగా ఓట్లుగా మలుస్తుందా, మారుతుందా అనేదే ఇప్పుడు అంతా చర్చనీయాంశమైంది. తమిళనాడులో 8.89 కోట్ల మంది మహిళా ఓటర్లు, 2.77 కోట్ల మంది పురుష ఓటర్లు ఉన్నారు. అంటే సుమారుగా 5.5 కోట్ల మంది ఉన్నారు. సినిమాలో అవినీతి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడే యోధుడిగా నటించిన విజయ్ తన ప్రభావం చూపడానికి అధికారాన్ని చేజిక్కించుకోవాల్సిన అవసరం లేకపోవచ్చు. తమిళనాడులో 2 ప్రధాన ద్రవిడ పార్టీల పట్ల నిరాశ చెందిన యువ పట్టణ వ్యతిరేక భావాలను ఓటర్లను తన వైపును తిప్పుకుంటే చాలు, ఆయనే విశ్వసనీయ ప్రత్యామ్నాయంగా మారిపోతారు. ఇంకోటి తమిళనాడు గొప్ప సంస్కృతి ఏంటంటే ఏ ఒక్క పార్టీకి 10 ఏళ్ళ పాటు ఎవరు, 5 ఏళ్ళు వీళ్ళు, 5 ఏళ్ళు వీళ్ళు. అయితే ఎంజీ రామచంద్రన్ విషయంలో 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు ఆయన పార్టీ పెట్టాక. అలాగే జయలలిత గారు వరుసగా 2 సార్లు అయిన సందర్భాలు ఉన్నాయి. కానీ డిఎంకే పార్టీ నుంచి కరుణానిధి గారు కానీ, స్టాలిన్ అంటే ఇప్పుడు కరుణానిధి గారు తదనంతరం వచ్చారు. కరుణానిధి గారు కూడా వరుసగా 10 ఏళ్ళు సీఎంగా ఉన్న దాఖలాలు లేవు. సో డిఎంకేకి అది ఇప్పుడు ప్రెస్టీజ్గా మారింది. ఖచ్చితంగా వస్తుందా అంటే తమిళనాడు వాళ్ళు కూడా 1 సంవత్సరం వీడికి 1 సంవత్సరం వీడికి ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఈ ప్రయత్నంలో భాగంగా ఈసారి విజయ్కి పట్టం కడతారా అంటే ప్రశ్నార్థకంగా ఉంది. పూర్తి స్థాయిలో అవునని చెప్పలేకపోతున్నాం. తమిళనాడు ఓటర్ల పల్సు ఏ ఒక్క సర్వే కూడా అందటం లేదు. మరోవైపు విజయ్కి ఓటింగ్ పర్సంటేజ్ బాగా పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. డిఎంకే ఓటింగ్ కూడా దగ్గర 25 నుంచి 26% ఓటింగ్ ఉందని కూడా అంచనా వేస్తున్నారు. మొత్తానికి తమిళనాడు రాజకీయాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. మే 4 వరకు ఓపిక పట్టాలి. ఏప్రిల్ 23న పోలింగ్ నిర్వహించబోతున్నారు. ఈ నెల 29వ తేదీ ఆదివారం మన రిఫ్లెక్షన్ ఛానల్ ద్వారా మనం నిర్వహిస్తున్న 4వ కాంక్లేవ్, అలాగే వరుసగా 3వ సనాతన కాంక్లేవ్ను మనం జరుపుకోబోతున్నాం.
గత 2 సంవత్సరాలుగా మనం నిర్వహించిన కాంక్లేవ్స్ ఏ స్థాయిలో జరిగాయో మీ అందరికీ తెలుసు. అద్భుతమైన వక్తలు, వివిధ అంశాల మీద లోతైన చర్చలు, వీటన్నిటిని మించి సనాతన అవార్డ్స్ పేరుతో క్షేత్ర స్థాయిలో నిశ్శబ్దంగా ధర్మం కోసం పనిచేస్తున్న వీరులను మనం గౌరవించుకున్నాం. ఇంకా వైభవంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. మనం చేస్తున్న ఈ భారీ కార్యక్రమాలకు ఖచ్చితంగా ఆర్థిక వనరుల అవసరం ఉంటుంది. గత 3 కాంక్లేవ్స్ కూడా ఎన్నో కష్ట నష్టాల కోర్చి మనం చేసుకున్నాం. ఒక జాతీయవాద ఛానల్కు యాడ్స్ ఇవ్వడానికి కూడా ఈరోజు కార్పొరేట్ సంస్థల దగ్గర నుంచి చిన్న వారి దాకా అందరూ వెనకాడుతున్నారు. ఈసారి సనాతన కాంక్లేవ్ విజయవంతం కావడానికి మీ సహకారం కోరుతున్నారు. ఇది కేవలం ఒక ప్రోగ్రామ్స్ కోసం ఇచ్చే డబ్బు కాదు, ఇది ధర్మ యుద్ధానికి మీరిచ్చే మద్దతుగా మేము చూసుకుంటాం. ఈ కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా కింద కనిపిస్తున్నటువంటి www.reflectionbharat.com వెబ్సైట్లోకి వెళ్ళి తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి.